నీ ముత్తు దే దే క్యాపే ఇప్పతే సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ షో జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ రోజు మన జోష్ ప్రోగ్రామ్ వచ్చేసింది వికాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అండ్ రాజమహేంద్రవరం. వీళ్ళ ఎనర్జీ చూస్తే నాకు సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్. yes మా క్యూట్ గర్ల్స్ ఎంత అందంగా ఉన్నారంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లో ఉన్నారు. ఆకాశంతో మాకు పని లేదు, భూమి మీద మేము తారలం. సో వీళ్ళ ఎనర్జీ చూస్తుంటే మనం ఇమీడియట్ గా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలి. మన ఫస్ట్ రౌండ్ తగ్గేదేలే. మన ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, ఎలాంటప్పుడు మీరు తోపు అని ఫీల్ అవుతుంటారు? సూర్య. సో మొట్టమొదటిసారిగా అద్భుతమైన ఆన్సర్ తో మన ముందుకు వచ్చాడు సూర్య. చెప్పండి సూర్య. స్పైడర్ మ్యాన్ చెట్లు బిల్డింగ్ ఎక్కి దూకినప్పుడు. అవునా, నిజమా? నాకు చెట్లు బిల్డింగ్లు వద్దు, ఇక్కడ బిల్డింగ్లు ఉన్నాయి, ఎక్కి దూకకు ప్లీజ్. చెట్లు అసలే ఇక్కడ నుంచి అక్కడ దూకుతావా? సూర్య కిందకి రారా, పడతా. పిచ్చి అంటారు సార్, దాన్ని పిచ్చి అంటారు. నాకు అంత దూరం కాదు, ఇక్కడి నుంచి అక్కడ దూక. ఈ వైట్ స్టిక్కర్ నుంచి ఆ వైట్ స్టిక్కర్ దగ్గర దూకేద్దామా? 3, 2, 1 జోష్ ప్రోగ్రామ్ లో ఒక అద్భుతమైన ఘట్టం జరిగింది. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగింది. దయచేసి ఇంట్లో ఎవరు దీన్ని ట్రై చేయొద్దు. చూసారుగా లాంగ్ జంప్ అంటే 3, 2, 1. మైసెల్ఫ్ స్నేహ బాటిల్ దించకుండా తాగినప్పుడు. వాటర్ బాటిల్ ని దించకుండా తాగినప్పుడు. అంతే నాన్నగారు. ఏం చెప్పావురా? వాటర్ బాటిల్ దించకుండా తాగుతాను. కోర్స్ మనం ఏదైనా ఎత్తితే దించేదిలే, ఏదైనా తగ్గేదిలే, ఏదైనా. ఐ థింక్ వాటో వాట్. మైసెల్ఫ్ ఉదయ్. ఉదయించిన సూర్యుడి నడిగా, కనిపించని దేవుడి నడిగా, నా గుండెలో నీ గుడి నడిగాను ఎక్కడని. తోపని ఎప్పుడు ఫీల్ అవుతుంటావు? అమ్మాయిని కాలేజ్ ఫస్ట్ డే ఫస్ట్ సైడ్ లో పడేసినప్పుడు. ఇప్పుడు ఈమె ఆంటీ అమ్మాయి వెళ్తుంటే ఒక ఫస్ట్ సైడ్ లో పడేయాలి. 10 సంవత్సరాల క్రితం. ఇక్కడ ఫ్రెష్ క్లాస్ ఎక్కడ నాకు తెలియదు. సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ బిల్డింగ్ ఫస్ట్ క్లాస్. నువ్వు చాలా బాగున్నావు. ఏ ఊరు మీరు? పక్కూరే. ఎవరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? బాయ్ ఫ్రెండ్ నో సార్, అమ్మో మా డాడీ కొడతారు. ఓకే, ఐ లవ్ యూ. మేడం నాకు ఈ సబ్జెక్ట్ లో డౌట్ ఉంది మేడం. వెళ్ళి అనుపమ మేడం అడుగు. అనుపమ. క్యాంపస్ కి వచ్చి నువ్వు ఫ్రెషర్స్ ని ఏమంటున్నావురా? అందంగా ఉన్నావు, ఐ లవ్ యూ అని ఏమంటున్నావురా? మీరు స్టాఫా? నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. హాయ్, దిస్ ఈస్ కరిష్మా. ఐ లవ్ యూ కరీ. ఐ లవ్ యూ టూ. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నువ్వు తోపు అని ఎప్పుడు అనుకుంటావు? ఎంత తాగినా స్ట్రైట్ గా నిలబడినప్పుడు. సాంప్రదాయిని సుప్పిని సుఖ పోసని. మైసెల్ఫ్ శ్రీనివాస్. ఏ హీరో నీకు ఇష్టం? ప్రభాస్. ఓకే, ప్రభాస్ గారితో ఒక డైలాగ్ చెప్పవా? మొక్కే కదని పీకేస్తే పేక కోస్తా. ప్రభాస్ ఫ్యాన్లందరికీ సారీ. ఈయన చిరంజీవి గారు డైలాగ్ చెప్పారు, మర్చిపోయి. ప్రభాస్ గారు డైలాగ్ చెప్పు. కాంతారా ఎరిపెక్కాల. కాన్సారాని కాంతారా చేసిన ఏకైక మగవాడు మావాడు. ఎలాంటి సందర్భాల్లో నువ్వు తోపు అని ఫీల్ అవుతావు? అమ్మాయిల ముందు జీరో కట్ కొట్టినప్పుడు. బుర్ర తక్కువ ఎదవల్లారా. నేను ఆన్సర్లే అదిరిపోయాయంటే గేమ్ ఆడితే ఎలా ఉండదంటావు? బెదర్ కొట్టేస్తారు. లెట్స్ మూవ్ ఆన్ టు ఆడుతూ పాడుతూ.
పాడుతూ రౌండ్ లో ఆడబోయే ఆట ఉల్టా పల్టా. ఉల్టా పల్టా గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 పార్టిసిపెంట్స్ వస్తున్నారు. నా టీం నుంచి 4 పార్టిసిపెంట్స్ వస్తున్నారు. ఉల్టా పల్టా గేమ్ ఆడడానికి కార్తిక్ టీం రెడీగా ఉంది. ఉల్టా పల్టా గేమ్ ఆడడానికి రేణు టీం రెడీ. బోత్ టీం నుంచి అబ్బాయిలు రెడీగా ఉన్నారు. బట్ ఈ గేమ్ ఎలా ఆడాలో ఫీల్డ్ లోనే చెప్తా. సో లెట్స్ గో. కమ్ ఆన్ వచ్చేయండి రా. గేమ్ ఆడాలంటే గేమ్ రూల్స్ కూడా తెలిసి ఉండాలి. గేమ్ రూల్స్ ఏంటి అంటే టీమ్ లో 4 పర్సన్స్ ఉన్నారు. ఇద్దరుగా ఈ గేమ్ ఆడతారు. ఒక పర్సన్ బెండ్ అయ్యి పాకుతూ ఉంటాడు. ఇంకొక పర్సన్ కూడా బెండ్ అయ్యి అతని పైన కాళ్ళు పట్టుకుని ఉంటాడు. సో ఇలా పాకుతూ వెళ్ళి అక్కడ ఉన్న వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి కలెక్ట్ చేసుకుని కోన్స్ లో వేయాలి. సో ఈచ్ బ్యాచ్ కి 2 minutes టైం ఇస్తాము. టోటల్ టీమ్ కి 4 minutes టైం. సో ఈ 4 minutes టైంలో ఏ టీమ్ అయితే ఎక్కువ వెజిటబుల్స్ ని కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ముందుగా ఈ గేమ్ ఆడడానికి రేణు టీం రెడీగా ఉన్నారు. ఉల్టా పల్టా గేమ్ ఆడడానికి రేణు టీం నుంచి ఫస్ట్ బ్యాచ్ రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. ఫాస్ట్ 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 సో రేణు టీం నుంచి ఫస్ట్ బ్యాచ్ అబ్బాయిలు ఎన్ని వెజిటబుల్స్ కోన్స్ లో వేశారో చూద్దాం. 1, 2 1 2 టమాటా తిను 3 4 అంటే 1 2 3 4 5 6 6 7 8 9 9 10 11 12 13 14 16 17 18 19 20 రేణు టీం నుంచి ఫస్ట్ బ్యాచ్ అబ్బాయిలు చేసిన స్కోర్ 20. సో రేణు టీం నుంచి సెకండ్ బ్యాచ్ ఉల్టా పుల్టా గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. 3, 2, 1 అండ్ గో. జూపిటర్ మొదలే లవ్ ఫీల్ సుఫీలా మాస్ట్రో మాస్ట్రో ఆమె మాస్ట్రో లవ్లీ లైఫ్ ప్రతిరోజు లవర్తో మాస్ట్రో మాస్ట్రో ఆమె మాస్ట్రో జాలీ లైఫ్ జాబిల్లీ ఫ్లవర్తో. ఓకే సర్ ఆంధ్రలో వాళ్ళ తీసుకుని చూడాలి. 3, 2, 1 టైం అప్. సో రేణు టీం నుంచి సెకండ్ బ్యాచ్ ఎన్ని వెజిటబుల్స్ కలెక్ట్ చేశారో చూద్దాం. 1 2 3 అండ్ 4 5 6 7 8 ఒక్కసారి నా గుండె తట్టి చూస్తావా బయటపడని భూకంపమంత గొడవ 14 15 ఒక్కసారి Oh yes, there is a tomato here. 16 నిశ్శబ్దమైన గొడవ Okay, 18 పాపతో రెప్పల గొడవ 19 20 21 22 yes total గా 22 కలెక్ట్ చేశారు. సో రేణు టీం టోటల్ గా చేసిన స్కోర్ 42.
ఓకే ఉల్టా పల్టా గేమ్ లో మా ఫస్ట్ బ్యాచ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. రెడీయా? రెడీ 3 2 1 గో గో గో. అరే ఫాస్ట్ రా, స్పీడ్ పరిగెత్తరా. పరిగె ఇక్కడ వద్దు, ఇక్కడ డిస్టర్బ్. టమాటా ఏరా, ఈ టమాటా ఉల్లిగడ్డ. అల్లుడు సీను మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. ఇక్కడ రారా. 3 2 1 టైమ్ అప్. ఉల్టా పల్టా గేమ్ లో మా ఫస్ట్ బ్యాచ్ ఎంత అద్భుతంగా ఆడి ఎన్ని వెజిటేబుల్స్ కలెక్ట్ చేశారో చూద్దాం. 1 2 3 4 5 5 6 7 7 7 8 9 10 11 12 13 14 15 17 18 19 ఉంది 19 20 21. మా ఫస్ట్ బ్యాచ్ చాలా కష్టపడి 21 వెజిటేబుల్స్ ని కలెక్ట్ చేశారు. ఎస్ ఉల్టా పల్టా గేమ్ లో మా సెకండ్ బ్యాచ్ రెడీగా ఉంది ఆడడానికి. యువర్ టైమ్ స్టార్ట్. గో 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 గో. స్పీడ్ రా, పరిగెత్తరా. అరే మళ్ళీ కరెక్ట్. ఎట్టుకొచ్చానే కిరణాల కలజోడు కలరు ఫుల్లుందే కిరువాకు నీడు చల్లుకుంటానే మల్లె పూలు లారీలోడు కట్టుకుంటానే నీ మెళ్ళో నాంతాడో. 3 2 1 టైమ్ అప్. ఎస్ ఉల్టా పల్టా గేమ్ లో మా సెకండ్ బ్యాచ్ కష్టపడి ఎన్ని వెజిటేబుల్స్ కలెక్ట్ చేశారో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 వీడు అక్కడక్కడ ఒక్కొక్కటి వేసుకుంటూ పోయిండు. 10 11 12 ఎస్ ఉల్టా పుల్టా గేమ్ లో అద్భుతంగా పర్ఫామ్ చేసి 33 వెజిటేబుల్స్ ని మేము కలెక్ట్ చేస్తే రేణు టీమ్ కలెక్ట్ చేసిన వెజిటబుల్స్ 42. టోటల్ గా ఎక్కువ స్కోర్ చేసి ఆట అంటే ఇది అని నిరూపించింది రేణు టీమ్. సో మా టీమ్ రన్నర్స్ కి జోష్ ప్రింటెడ్ క్యాప్స్ వచ్చాయి. గెలిచాం కాబట్టి జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కుర్రతనం పోలేదా అని ఎప్పుడు అనిపిస్తుంది? సిట్టింగ్ లో కూర్చొని చూస్తే అయినప్పుడు ఏంట్రా ఇది? గులాబీ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేసిన వాళ్ళని చూసినప్పుడు. జీవితంలో నువ్వు ఇంకా మారవా? నువ్వు ప్రపోజ్ చేస్తే ఏమి ఇస్తావురా? వైన్ బాటిల్. నువ్వు వెళ్ళు ఒకసారి వైన్ బాటిల్ ఇచ్చి ప్రపోజ్ చేయమను. నువ్వు నాకు నచ్చావు, ఐ లవ్ యూ. ఓ ఐ లవ్ యూ వైన్. అమ్మాను అల్మార్లో వైన్ బాటిల్ పెట్టిన ఏదమ్మా? ఏది వైన్ బాటిల్ ఏది? తెలియదు డాడీ. ఎవడరా నువ్వు? అంటే నేను అను ఫ్రెండ్ కంబైన్ స్టోరీస్ కోసం వచ్చాను. అరే నువ్వు అసలు స్టూడెంట్ లా ఉన్నావారా? లేచు రిచ్సన్ వాడికి. ఎవరిచ్చారు? మా అల్మార్లో ఉన్న వైన్ బాటిల్ నీ దగ్గరికి ఎందుకు వచ్చిందిరా? చెప్పు. అంటే అను నాకు. అను నీకు? ఏయ్ చంపేస్తారా నిన్ను?
మై సెల్ఫ్ కేశవ. కుర్రతనం పోలేదురా అని ఎప్పుడు అంటారు? ముసలోళ్ళు అమ్మాయిలకు లైన్ వేసినప్పుడు. వీడు నాకు లైన్ వేసినప్పుడల్లా అలాగే అనిపిస్తుంది, వీడేంట్రా బాబు జీవితంలో వీడు తప్ప ఇంకెవరు వేయట్లేదు. రకాసు మాటలు మాట్లాడమంటే తాట చేస్తా. దిస్ ఇస్ విష్ణుప్రియ. వీళ్ళకి ఇంకా కుర్రతనం పోలేదురా అని ఎప్పుడు అంటారు? రెస్టారెంట్కి వెళ్ళి సోంపు దొబ్బేసినప్పుడు. మై సెల్ఫ్ లక్ష్మణ్. ఎలాంటప్పుడు ఏహే వీడికి ఇంకా కుర్రతనం పోలేదు అని అంటారు? ఎంత వయసు వచ్చినా వేసాలి గడ్డలు కానప్పుడు. మై సెల్ఫ్ సుమంత్. మనకి ఇంకా కుర్రతనం పోలేదేహే అని ఎప్పుడు అనిపిస్తుంది? పెద్ద అయిన తర్వాత కూడా ఇంకా అమ్మతో కలిసి సీరియల్స్ చూస్తున్నప్పుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే రోడ్ మీద స్పీడ్ బ్రేకర్స్ ఎందుకు ఉంటాయి? మై సెల్ఫ్ శేషు. అమ్మాయిని పాడేయడానికి. అంటే స్పీడ్ బ్రేకర్ దగ్గరికి వెళ్ళి గుంతలో పడి వాళ్ళని కింద పడేసి ఇప్పుడు నాలుగు మీద ట్రై చేయడానికి కాదు, గాలిలో కూడా ట్రై చేయడానికి. సో నువ్వు గాల్లో బైక్ డ్రైవ్ చేయాలనుకుంటున్నావు? అంతే కదా, స్పీడ్ బ్రేకర్ తగ్గని గాలి. నేను చెప్పలా వీళ్ళు గాలి మనుషులని. గాల్లో తేలినట్టుందే గుండె తేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే పళ్ళు పూగినట్టుందే దమ్ము లాగినట్టుందే ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే. నా పేరు శ్రీరామ్. రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్స్ ఎందుకు ఉంటాయి? కంఫర్ట్స్ కోసం. కంఫర్ట్స్ అంటే ఏంటి? ఏం కంఫర్ట్ రా? డ్రైవ్ చేస్తుంటే తెలుస్తుంది. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. మై సెల్ఫ్ హేమ. తాగినోడు ఆగడు తెలుసా? స్పీడ్ బ్రేకర్ కూడా ఆరని కొడతారు. ఏ జరుగు పీప్ పీప్ జరుగు, ఏ స్పీడ్ బ్రేకర్ జరుగు, అది జరగదు. హాయ్ మై సెల్ఫ్ సంతోష్. రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్స్ ఎందుకు ఉంటాయి సంతు? వాల్ మీద షకీలా పోస్టర్లు చూడడానికి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే లైఫ్ లో ప్రశాంతత కావాలి అని ఎప్పుడు అనిపిస్తుంది? హాయ్ మై సెల్ఫ్ వినీలా. బాయ్ ఫ్రెండ్ బాయ్ బెస్ట్ గురించి అడిగినప్పుడు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. హలో ఐఎమ్ టాగు. జీవితం సంకనాకు పోయినప్పుడు. అదే ఎప్పుడు నాకు పోద్ది? అది పెళ్ళైన వాళ్ళు అడుగు బ్రో, నాకు తెలియదు. మై సెల్ఫ్ నికిత. లైఫ్ లో ప్రశాంతత కావాలని ఎప్పుడు అనిపిస్తుంది? సారు పాఠాలు చెప్పకుండా లవ్ స్టోరీస్ చెప్పినప్పుడు. నీకు పాఠాలు అంటే ఇష్టమా? చాలా. ఏది a+b² ఫార్ములా చెప్పు. నేను బీఫామ్ కదా, మ్యాథ్స్ లేదు, సో హాయ్ దిస్ ఈజ్ గణేష్. సో గణేష్ లైఫ్ లో ప్రశాంతత కావాలని ఎప్పుడు అనిపిస్తుంది? పెళ్లి చేసుకున్నాక అనిపిస్తుంది. మన గర్ల్స్ అండ్ బాయ్స్ ఆన్సర్స్ అదర్ కొట్టారు. తర్వాత గేమింగ్ గ్రౌండ్ లో గేమ్స్ కూడా అదర్ కొట్టారు. సో ఇంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ఇస్తామంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు షోటు మోటు. హిందీ తెలుగు గానీ లేలే సౌదే తీసుకో అన్న. ఏంది ఏం చేస్తావు? ₹100 మందు తాగే మందుకు లేదు. 100 తీసుకొని ఎంతో కొంత తిన్నా. ఏమి నాకు అది ఉండు ఉండా ఉండు ఆడిపోతున్నావు. ఎంతో కొంత మందా వేయట్లేదు. అట్లా కాదు ఉండు. ఇవి లెదర్ చెప్పులు ఉండు. అయ్యో ఉండు 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 దో పద్దాన్ని బోని నీకే ఇస్తాను. ఊరి 50 దబట్ ఎంతో కొంత వేసుకో. తీసుకోను 300 మందుకు లేదు. ఏమన్నా కానీ తీసుకోనా ఇక ఆ పొద్దు టీకి కొట్టాడి చెప్పేసుడు వాట్సాప్ లో పెట్టి సెల్లులకి అంతా పంపించింది చెప్పే. చెప్పేసుడు వాట్సాప్ లో పెట్టి సెల్లులకి అంతా పంపించింది చెప్పే. మళ్ళీ ఇప్పుడు ఒకళ్ళు బట్టి మళ్ళీ ఇప్పుడు చొప్పులు చెప్తాను. వాళ్ళ మీద మీరు కొడితే బాగుంటుంది. ఏనా
చెప్పులు కొనుక్కొని 200 ఇన్ని అంటున్నాను. కొనుక్కోనే కొనుక్కోవాలా నువ్వు కొనుక్కోని గొర్రెద్దు మళ్ళీ దానికంతా గడ్డి అంతా వేస్ట్ మంద గొర్రె పెట్టుకొని ఏం చేయాలి నువ్వు గొర్రె పెట్టుకొని ఏం చేయాలి వద్దు గొర్రె పెట్టుకొని ఏం చేయాలి తేనా ఎంతో నువ్వు నేను 500 అయింది ఇంకో 100 రూపాయలు తేనా ఉన్నా నో 100 ఇచ్చి వెళ్ళిపోతా తేనా ఉన్నా నో 100 ఇచ్చి వెళ్ళిపోతా ఎంతో కొంత ఎంత వీళ్ళకి ఎంత ఇస్తావు వీళ్ళకి ఎంత ఇస్తావు చెప్పులు తీసుకొని ఏమన్నా చెప్పులు తీసుకొని ఏమన్నా చెప్పులు తీసుకొని ఏమన్నా చెప్పులు తీసుకొని ఏమన్నా నీందా ఏదన్నా ఒకటి నమ్ముతాను మంది ఏందా ఎంతో కానీ తిన్నా ఏనా ఏనా ఎంతో తీసుకొని ఎంతో కానీ తిన్నా మందా ఏమన్నా డబ్బులు మేమేం చేయాలా మా సట్టుకొద్ది నట్టమని మేము చూసుకుంటాం ఎంతో కంటి పోయి మంది అవుతాను అవి కొత్తవే అవి అట్లా అయినా అంతే అవి కొత్తవేనా ఎవరికైనా ఇచ్చుకోపోయా మా కేలా అవి కొత్తవేనా ఎవరికైనా ఇచ్చుకోపోయా మా కేలా సో ఇలాంటి ఎంటర్టైనింగ్ ఎపిసోడ్స్ తో మళ్ళీ మీ ముందు ఉంటాం. Until then stay tuned to ETV Plus. This is Karthik. This is Renu signing off. Bye bye. Ta-ta.